నివేద గారు, ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత మోస్ట్ అంటే గ్లామర్ వైపు వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఐ నో 1 or 2 హీరోయిన్స్ గ్లామర్ లేదని కంటెంట్ క్యారెక్టర్స్ని వదిలేసిన పెద్ద హీరోయిన్స్ నాకు తెలుసు ఒక ఇద్దరిని. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి రావడానికి అంటే మీరు గ్లామర్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారా, లేక మీకు రావట్లేదా, మిమ్మల్ని దానికి ఎంచుకోవట్లేదా? వై మీరు ఇందాక ఒక మాట అన్నారు నిష్ అని, నిష్ అని ఒక మాట అన్నారు. సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్ అండ్ సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్, సో ఐ స్పెల్ ఇట్ నిష్. మీరు ఈ నిష్ లోకి రావడానికి there is any particular reason అండి? I think your question is putting me into that niche అండి, because if as an actor నేను అప్పుడు చెప్పింది అదే మాట. I don't want to label myself, I don't want to make things difficult for myself. ఒక మంచి కథ వస్తున్నప్పుడు అది వద్దు, నేను ఇలాంటి కథలే నేను చేస్తాననే ఇలాంటి ఒక ఇమేజ్ మీద నేను వెళ్తాననే ఆ ఒక ప్యాటర్న్ అయితే నేను నాకు సెట్ చేసుకోను. ఎందుకంటే if I do that, I feel like I will miss out on opportunities like 35. And I'm not saying this is my type of film, this is our film. And as an actor, ఒక మంచి క్యారెక్టర్ని వదులుకోవడం అనేది అది నేను వద్దని చెప్పిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్, అది చేసుకున్న తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్, ఇలాంటి ఆలోచనల మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఈ ఒక క్యారెక్టర్ నేను if I let go of this, I knew that I will regret it. Because నేను as an actor, unfortunately I take a lot more time between films because I keep waiting for films like this. So ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు why would I say no to it? ఓకే, మీరు ఇందాక మాట అన్నారు స్టీరియో టైప్ అవడం లేకపోతే ఒకే డ్రైవ్ లో వెళ్ళడం నాకు ఇష్టం లేదని. సపోజింగ్ దట్ యాజ్ ఆల్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, it will, sir. ఓకే, థమ్స్ అప్. అయితే అగైన్ ఇలాంటి క్యారెక్టర్లు మీకు వస్తే విల్ యూ ప్రిఫర్ అండి, ఆర్ దెన్ యూ విల్ గో అగైన్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్ అంటారా? అదే కదా అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్, ఐ డోంట్ వాంట్ టు బి పుట్ ఇన్ టు అ బాక్స్ అని. అది చేసి చూపిస్తాను ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. వై am I making life difficult for myself? మంచి కథ నా దగ్గర వస్తున్నప్పుడు అది ఎంత బాగా డైరెక్టర్ రాశారో, దేనికోసం నా దగ్గర వచ్చి చెప్తున్నారో, అది ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్, దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కెపాసిటీ. అది నేను చేయగలిగానంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దాని తర్వాత ఉన్నది మొత్తం దాని తర్వాతే అండి. ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ టు వర్క్, వెన్ ఐ సెడ్ ఇట్ విల్ బికమ్ అ బ్లాక్ బస్టర్, ఇస్ దట్ నేను నిన్ను కోరి ఫిల్మ్ అయిన తర్వాత ఐ రిమెంబర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని సెడ్ ఈ ఫిల్మ్ని ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పారు. ఐ రిమెంబర్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఎనీబడి సెడ్ సంథింగ్ లైక్ దట్. బట్ అంత రిలేటబుల్గా అంత I don't think there's any film that is truer than those words for 35. Because మీరు చెప్పారు కదా, ఇప్పుడున్న ఫిల్మ్స్ మొత్తం ఒకలాంటి there are certain categories that are catching the auditorium. Correct. So అది అటాక్ చేసే అలాంటి ఫిల్మ్స్ చేస్తే it would like work అని. This film will also attack you, but in a very very relatable way. And అది ఎంత అటాకింగ్ గా ఉంటుందంటే, అయ్యో ఇది ఎప్పుడు ఒక ఫిల్మ్ ముందు ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఆర్ ఫిక్టిషియస్, రిసెంబ్లెన్స్ ఏదైనా ఉంటే అది తెలియకుండా జరిగిందని ఉంటుంది కదా. అది కొంచెం ఇక్కడ మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే రావాలి, బికాజ్ మిమ్మల్ని మీరు చూసినట్టు కొంచెం ఉంటుంది. బట్ అది మీ కథ అయితే మిమ్మల్ని బట్టి మనం రాయలేదు, బట్ మీ కథలాగే ఉంటుంది, మీ కథలా ఉంటుంది, నా కథలా ఉంటుంది. ఐఎమ్ నాట్ అ మమ్ ఇన్ రియల్ లైఫ్, బట్ దట్ డజంట్ మీన్ there is that you should not act no that doesn't mean I don't relate to Saraswati or this character, Prasad aina, Pillal aina. It doesn't mean like just because somebody is a good student, it doesn't mean they don't relate to somebody like Arun Varun who's finding it hard, or whatever the meaning of 35 is. So only there are many angles in this film where you will feel the ఇది కొత్తది కాదు, బట్ దిస్ ఇస్ సో రిలేటబుల్. బట్ ఆ రిలేటబుల్ ఫీల్
ఫీలింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ సర్టన్ ఫర్ షూర్. సో మీరు ఇది చూసిన తర్వాత యూ షుడ్ ఫీల్ లైక్ ఎవరో మీకు గట్టిగా ఒక హగ్ ఇచ్చినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు. సో దట్స్ బ్యూటిఫుల్. కంప్లీట్లీ బికేమ్ 35. కంగ్రాట్స్. థాంక్యూ. ప్రొడ్యూసర్ గారు వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ అంటున్నాను. నేను ఎక్కడే వెళ్ళలేదండి, అంటే చిన్న గ్యాప్ ఇచ్చారు కదా. ఓకే థ్యాంక్ యూ. అయితే యాక్చువల్ గా బేసిక్ ఏంటంటే ఇప్పుడు చెప్పారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యూ హ్యావ్ ప్లేడ్ ఏ మదర్ అని చెప్పేసి. బట్ మన దగ్గర ఏంటంటే ఏదైనా ఒక సినిమాలో మనం క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ హిట్ అయితే కనుక స్టీరియో టైప్ చేసేస్తారు బేసిక్ గా. నెక్స్ట్ క్యారెక్టర్స్ అన్ని అలాంటివి వస్తాయని ఒక చిన్న భయం అయితే ఉంటుంది యాక్చువల్ గా. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ టీజర్ చూస్తుంటే అర్థమైంది మాకు సినిమా ఎంత పెద్ద హిట్ అవబోతుందని చెప్పి. సో మరి మీకు కథ విన్నప్పుడు అలాంటిది అనిపించలేదా ఈ సినిమా హిట్ ఖచ్చితంగా దాని తర్వాత మనకి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనే ఆలోచన మీకు సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు రాలేదంటారు? ఈ సినిమా కథ విన్న తర్వాత ఇది నేను చేయలేకపోతే నాకన్నా పెద్ద ఫూల్ ఉండరేమో అని నాకు అనిపించింది, అంతే అండి. బికాజ్ ఆ ఒక్క నేను విన్న తర్వాత ఎస్ చెప్పాను. ఐ థింక్ 1 year into ఫిల్మింగ్ నందు ఎప్పుడు అడిగారు, లైక్ ఎందుకు ఎస్ చెప్పావు అని అడిగారు. అప్పుడు లైక్ హూ విల్ సే నో టు సంథింగ్ లైక్ దిస్ కదండి. సో ఈ స్టీరియో టైప్ చేయడం ఇవన్నీ డెఫినెట్లీ ఆ థాట్ ఉంటుంది, అది నో అని చెప్పలేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి ఎంత మాత్రం ఈ పెద్ద సినిమా చిన్న సినిమా కాంటెంట్ డ్రివెన్ సినిమా ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఇలాంటి కాన్వర్సేషన్స్ మీద డిస్కషన్ మనం ఎంత మాత్రం చేస్తున్నామో అలాగే నాకు తెలిసి బిట్వీన్ ద మీడియా అండ్ బిట్వీన్ యాక్టర్స్ ఆ ఒక సినర్జీ వచ్చేస్తే when we stop asking questions like this or when we stop having మనల్ని ఒక నీష్ లోపలికి మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసి ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ఉన్నారు, ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఇట్స్ అన్నెసెసరీ ఫాలోయింగ్ ఇన్ టు అ నీష్ వితౌట్ ఈవెన్ అస్ ట్రైయింగ్. అవసరం లేదు కదా. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ వితౌట్ అ డౌట్, బికాస్ మీకు కావాల్సినంత ఉంది. అండ్ రాయలసీమలో ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ బ్లడ్. సో అలాంటి కొన్ని ఇది ఉంది. బట్ ఇట్స్ వెరీ రేర్ దట్ మిమ్మల్ని మీరు ఒక స్క్రీన్ మీద చూడగలిగే ఒక సినిమా, అది చాలా రేర్ అనమాట. ఎస్పెషలీ నాకు చాలా ఎక్కువ గౌరవంగా నేను చెప్తున్నాను దట్ తెలుగులో ఇలాంటి ఒక ఫిల్మ్ నేను యాక్ట్ చేస్తున్నానంటే దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ థ్రిల్డ్ అబౌట్ దట్. మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ అ మలయాళీ గర్ల్, బికాస్ మనం ఎప్పుడు చూస్తున్నాం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ ఎక్సలెంట్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం. బట్ ఐ డోంట్ నో, యాజ్ అ మలయాళీ తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తుంది, అందరూ ఇటువైపు కూడా చూడాలి అనే ఒక ఇది నాకుంది. అండ్ అది ఈ ఫిల్మ్ ద్వారా వస్తుందనే నమ్మకం ఉంది. సో వై వుడ్ ఐ సే నో టు అ ఫిల్మ్ లైక్ దిస్? రావాలని కూడా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.